హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన టేస్టీ యమ్మీ రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోని దోశలు వేశాను. ఈ దోశలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి దోశలు ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు ఉప్మా రవ్వ వేసుకుని దీనిలో రుచికి సరిపడగా ఉప్పును వేసుకుని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నీళ్లు వేసుకుని దీన్ని కలుపుకోవాలి. ఫస్ట్ కొంచెం వాటర్ వేసుకుని ఉండలు లేకుండా కలుపుకుని తర్వాత ఎక్కువ వాటర్ వేసుకుని దోసపిండి మనం కలుపుకుంటాం కదా, ఆ కన్సిస్టెన్సీలో ఈ పిండిని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మనం దీనిలో రవ్వ వేసాం కదా, ఆ రవ్వ మెత్తగా అవుతుంది. అప్పుడు మనకి దోశలు బాగా వస్తాయి. పిండి ఇలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత దోశలు వేసుకోవాలి. అలా వేసుకుంటే దోశలు అంటుకుపోకుండా బాగా వస్తాయి. ఇలా దోశలు వేసుకుని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశల పైన సన్నగా తురుముకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, మీకు నచ్చితే కొత్తిమీర కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే ఉల్లిపాయలు ఒక్కటే వేశాను. ఇలా ఉల్లిపాయలు వేసుకుని దీనిపైన కొంచెం ప్రెస్ చేసుకుని దీనిపైన నూనె వేసుకుని హై ఫ్లేమ్లో కానీ కాల్చుకుంటే మనకి ఈ దోశలు మెత్తగా వస్తాయి. మీకు క్రిస్పీగా కావాలంటే మీడియం టు లో ఫ్లేమ్లో కాల్చుకుంటే క్రిస్పీగా వస్తాయి. ఇలా రెండు వైపులా బాగా మంచి కలర్ వచ్చే వరకు దోశలు కాల్చుకుని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా బాగుంటాయి. పిండిలో ఏమీ నానబెట్టలేదు అని బయట నుంచి టిఫిన్ తెచ్చుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు చక్కగా ఇలా 10 మినిట్స్లో రెడీ చేసుకుని వేడివేడిగా దోశలు ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయండి. తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు దోశలు వేసుకున్నా కొంచెం వాటర్ వేసుకుని టిష్యూతో కానీ క్లాత్తో కానీ బాగా క్లీన్ చేసుకుని అప్పుడు దోశలు వేసుకోండి. దోశ వేసుకున్నప్పుడు ప్యాన్ మాత్రం చాలా వేడిగా ఉండాలి. అప్పుడే మీకు దోశ అంటుకోకుండా బాగా వస్తుంది. దోశ వేసుకున్నప్పుడు కానీ ప్యాన్ హీట్గా లేకపోతే కనుక దోశలు ప్యాన్కి అంటుకుపోతాయి అన్నమాట. వేడిగా ఉన్నప్పుడైతే మనకి దోశ అనేది ప్యాన్కి అంటుకోదు. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగున్నాయి ఈ దోశలు. ఇలానే అన్ని దోశలు వేసుకుని చక్కగా వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి మన దోశలు ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో కదా. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.